హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో మంచి టాపిక్ చెప్పుకుందాం. వ్రత సంకల్పం అని వరలక్ష్మి వ్రతం గురించి మనం చెప్పుకుందామండి. వ్రత సంకల్పం. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. వ్రతం అంటే నియమం, సంకల్ప దీక్ష, భక్తి శ్రద్ధల సమ్మిళితం. అష్టదిక్కుల నడుమ తల్లి గర్భంలోని శిశువు శరీరాకృతి సక్రమంగా రూపుదాల్చాలి. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టడానికి శక్తి అవసరం. ఆ శక్తికి ప్రతిరూపమే అష్టలక్ష్మి తత్వం. మానవ జీవితంలో సంపూర్ణత్వానికి అష్టైశ్వర్యాలు ప్రతీక. అష్టకష్టాలను నివారించే వరలక్ష్మి వ్రతాన్ని జీవన సర్వస్వంగా చెబుతారు. వరలక్ష్మి వ్రతాన్ని మొదటగా చారుమతీదేవి తన భర్త క్షేమం కోరి తపస్సుగా ఆచరించిందని స్కాంద పురాణం వివరిస్తోంది. పరమేశ్వరుడి సూచనతో ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి భర్తకు ఆయురారోగ్యాలను, కుటుంబ సౌఖ్యాన్ని పెంపొందిందన్నది పురాణ కథనం. వ్రతంలో భాగంగా చేసే కలశ పూజ పరమార్థం అష్టలక్ష్ముల సమ్మిళిత శక్తిని ఇంట్లోకి ఆహ్వానించడం. ఆ శక్తి కుటుంబానికి ఆయుష్నిస్తుందని విశ్వాసం. అది సమిష్టి తత్వాన్ని ప్రేరేపిస్తుంది. అష్టలక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యప్రదాయిని కాదు, అనేక రూపాలలో మనిషి జీవన చక్రాన్ని నడిపించే మాతృశక్తి. అన్నిటికీ అదే మూలాధారం. ఆ శక్తి లేనిదే మనిషి మనుగడ అసాధ్యం. ఆత్మీయత, సౌభ్రాతృత్వం, అంకితభావం అన్నీ ఆ శక్తిలోనే ఉన్నాయి. శ్రద్ధగా తలపెట్టిన వ్రతం మనిషిలోని స్వార్థాన్ని తొలగిస్తుంది. ఇంటి పూజామందిరంలో వెలిగే దీపం కన్నా హృదయంలో వెలిగే జ్ఞాన దీపమే శాశ్వతమైనదిగా నిలుస్తుంది. లక్ష్మీదేవి పాదాలను అలంకరించడమే కాదు, ఆమె సుగుణాలను సంతృష్టి చెందే తత్వాన్ని నిజ జీవితంలో అనుసరించాలన్న తపన కలగాలి. సమృద్ధి అంటే సంపాదించి దాచుకోవడం కాదని, పంచుకోవడంలోని సంపత్తి తత్వం ఉన్నదని ధాన్యలక్ష్మి తెలియజేస్తుంది. గజలక్ష్మి శక్తి శాంతి సమన్వయమే కాదు, మన లోపలి అహంకారాన్ని జయించి స్వీయ నియంత్రణతో జీవించమన్న సందేశం ఇస్తుంది. సంతానలక్ష్మి సంతతి ప్రాప్తికి మాత్రమే కాక ధర్మ పరంపర కొనసాగింపునకు, విలువల వారసత్వానికి ప్రతీక. ఇక వీరలక్ష్మి నిర్భీతి, న్యాయం వైపు నిలబడే ధైర్యానికి ప్రేరణ. విద్యాలక్ష్మి జీవన విజ్ఞానాన్ని, సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని బోధిస్తుంది. అహంకారంపై నియంత్రణ కలిగి ఉండాలని, అంతరంగ విజయమే విజయలక్ష్మి తత్వమని సూచిస్తుంది. ఈ 8 తత్వాల సమన్వయమే లక్ష్మిని సంపూర్ణంగా దర్శించే మార్గం. వ్రతం ఒక్కరోజు చేసే ఆచారం కాక ఈ అష్టశక్తులను జీవితంలో ప్రతి దినం ఆచరించే ఆత్మవైభవంగా రూపాంతరం చెందాలి. అప్పుడు లక్ష్మీ అనుగ్రహం అందరి హృదయాలను ఆనందమయం చేస్తుంది. శ్రావణమాసం భారతీయ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతిబింబించే కాలం. ప్రకృతి పునర్జీవం పొందే ఈ ఋతువులో మనుషుల హృదయాలలోనూ భక్తి, శ్రద్ధ, శాంతి చివుర్లు వేస్తాయి. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష పున్నమికి దగ్గరలోని శుక్రవారం నాడు జరుపుకొనే వరలక్ష్మి వ్రతం త్రికాలబద్ధమైన ధర్మవేదిక. ఇది స్త్రీలు మాత్రమే ఆచరించాల్సిన పూజ కాదు, కుటుంబంతో చుట్టూ ఉన్న సమాజాన్ని సత్సాంగత్యంతో సంబంధించగలిగే ధార్మిక, తాత్విక, ఆత్మవైభవ సంస్కారమది. మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుందాం. ఇదండి వ్రత సంకల్పం అనే టాపిక్ చెప్పుకుందాం వరలక్ష్మి వ్రతం గురించి.
అష్టలక్ష్ముల గురించి తెలుసుకుందాం. మనం చెప్పుకున్నాము ఏ గుణాలతో ఉండాలి మనము అనేది. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.